హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదు ఫ్రెండ్స్, అమ్మమ్మ ఆరాధన అనమాట. అమ్మమ్మ 2008లో చనిపోయింది. సో అప్పటి నుంచి ఆమె చనిపోయిన రోజు ఇలా ఈ విధంగా నైవేద్యం పెట్టడం, అందరినీ పిలిచి భోజనాలు చేయించడం అవన్నీ అయితే జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. సో నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము అనేది ఈ చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను. చాలామంది వచ్చాము, చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళదైతే చెప్పాను కదా, 7 మంది మామలు, 6 మంది పెద్దమ్మ గారు, చిన్నమ్మ గారు అలా. సో అమ్మ అయితే అమ్మమ్మ సమాధి పైన వేయడానికి పూలు అవన్నీ తీసుకొచ్చింది అనమాట. సో ఇంకా కళ్ళం అంటారు కదా ఫ్రెండ్స్, చేను. సో అది ఒక 3 ఎకరాలు అలా ఉంటుంది అంట. దాంట్లో అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ సమాధులుగా అక్కడే చేశారు, అక్కడ పెట్టారు. సో మేమంతా పొలం వెళ్తూ ఉన్నామన్నమాట, కళ్ళం అంటాం కదా. సో ఆ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇంకా మా వదిన ఫ్రెండ్స్, మా వదిన అందరూ పిల్లలు అందరం వెళ్ళాము. సో వీడియో అయితే లెంతీగా ఉంది అనేది అయితే మీ అందరికీ షేర్ చేద్దాము. మా అమ్మ వాళ్ళ ఊరు అని చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇంకా మా పిల్లలు చూసారా ఎంత జోష్లో ఉన్నారో. అలా వెళ్తూ ఉన్నాను అనమాట, అందరినీ షూట్ చేశాను ఫ్రెండ్స్ కెమెరాలో. అయితే సడన్గా అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. అయితే సడన్గా అనుకోకుండా వెళ్ళాము. చూసారా నా బ్యాక్ సైడ్ అంతా 7 హౌసెస్ అయితే అలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కళ్ళం అంటారు కదా. కళ్ళం అంటే చాలామందికి ఐడియానే ఉంటుంది, ఒక సీన్ లాగా. ఇక్కడ అయితే ఈ విధంగా కళ్ళంలోనే అమ్మమ్మ తాతయ్య ఇక్కడ సమాధి కట్టించి అక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయిన రోజు ఓ సాంబ్రాణి లాగా వేస్తూ ఉంటారనమాట. ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు 10 మందికి అన్నదానం చేయడం అలా చేస్తూ ఉంటారు. ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ షేర్ చేస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. చూసారా ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం అంతా అనేసి చూపిస్తూ ఉన్నాను. అందరం అక్కడికే వెళ్తామన్నమాట. వాళ్ళు సమాధి అయిన ప్లేస్కి వెళ్ళడం, నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయలు అవన్నీ. ఇంకా వదిన అయితే ముందు వెళ్తూ ఉంది బాబుని తీసుకొని. ఫస్ట్ పెద్ద మామయ్య నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా బ్రదర్స్ అందరూ పెట్టాలి అంట. సో అందుకని పోతూ ఉన్నాం అన్నమాట. చూసారా ఈ చెట్లు ఇవన్నీ, పల్లెటూరి వాతావరణం నిజంగా చాలా బాగుంటుంది. సో అందుకని మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా ఉంటుంది అనేది. మా చిన్నోడైతే ముందు వెళ్ళిపోయాడనమాట. చూసారా అక్కడ నైవేద్యం పెడితే తినడానికి కుక్కలు అలా వస్తూ ఉంటాయి. ఇంకా ఇదే ఫ్రెండ్స్ అమ్మమ్మ తాతయ్య సమాధి. ఇంకా అంతా పువ్వులు అవన్నీ వేసి వాళ్ళకి ఏమైతే వాళ్ళకి పెట్టే నైవేద్యం కూడా ఏవో ఒకటి వచ్చి తినిపోతూ ఉంటాయి అనేది కూడా షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ కొంచెం చెట్లయితే సీతాఫలం అలాంటి చెట్లయితే వేశారనమాట సైడ్కి. పల్లెటూరు కదా ఫ్రెండ్స్, ఆ కొమ్మలు అవన్నీ చూసారా. మా అమ్మమ్మ పేరు లక్ష్మి అనేసి రాసింది. సో అలా ఇవన్నీ నిజంగా ఫ్రెండ్స్, వీళ్ళకి సమాధులు అయితే కట్టించడం వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేశారు అని మా మామయ్య అయితే చెప్పారనమాట. చూసారా అందరు వస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఉద్యోగం కోసం అక్కడ ఇక్కడ ఉన్నారు అన్నమాట. మొత్తం ఒక లారీ మంది పైనే ఉంటారు. ఒక పెళ్ళి చేయాలన్నా వీళ్ళంతా సరదాగా సందడిగా చాలా బాగుంటుంది అన్నమాట. అందరూ కలిసికట్టుగా చేస్తారు. ఇలా అంటే చనిపోయిన రోజుని ఈ విధంగా చేయడం. అమ్మ అయితే పూలదండలు అవన్నీ ప్రతి సంవత్సరం వెళ్తుంది ఫ్రెండ్స్ అమ్మ. సో అంతా షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా మా మామయ్య ఫ్రెండ్స్. సో అది మా మామయ్య అన్నమాట, 4వ వాడు.
ఆయన అయితే ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి మా మమ్మల్ని అందరినీ తీస్తున్నావు అనేసి ఆ నిండు బిందె నీళ్ళు అంటాం కదా అవి నెత్తిన పెట్టుకున్నాడు అని మా పెద్దత్త ఆయన పక్కన ఉండేదైతే మా పెద్దత్త ఫ్రెండ్స్. సో ఆయన అలా పెట్టుకున్నాడు అనమాట. ఇంకా వెనక సైడ్ అయితే అన్న వదిన పిల్లలు, మా పిల్లలు, తర్వాత అక్క పిల్లలు అందరూ ఉన్నారు అక్కడ. చూసారా, మేమంతా పూజ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నారనమాట. అందరూ మొక్కడానికి అలా వస్తారు. ఎవరి ఇంటి వాళ్ళు అలా కొబ్బరికాయలు తీసుకురావడం, వాళ్ళకి తోచిన విధంగా పూజించడం, పూలు పెట్టడం, నైవేద్యం పెట్టడం, అలా ఫస్ట్ వీళ్ళకి పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ పెడతారనమాట. చూసారా ఫ్రెండ్స్. సో ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే మేము ఏ విధంగా ఆరాధన అనేది చేస్తాము అనేది అయితే చూపిస్తున్నాను. అండ్ మా వదిన, మా అత్తయ్య పూజిస్తూ బొట్లు పెడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా అయితే. సో ఈ వ్లాగ్ అంతా ఇదే అనమాట. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏదైనా డిస్టర్బెన్స్ అయితే. ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తారు అనేదైతే మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ కాకులు వచ్చాయి చూసారా. ఈ ఊర్లో కాకులు దొరకడం అంత ఈజీ కాదంట, తొందరగా రావు అని చెప్తూ ఉంటారు. సో కాకులు వచ్చాయి అనేసి అంటూ ఉన్నారు. అండ్ కొబ్బరికాయలు, ఈ విధంగా నైవేద్యం ఇవన్నీ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే. సేమ్ ఇంకా వాళ్ళని ఈ చనిపోయిన రోజు చాలా పద్ధతిగా ఇవన్నీ చేయడం వాళ్ళ ఆనవాయితీ అనేసి అయితే నేను మామయ్య అయితే నాకు చెప్పారనమాట. ఈ విధంగా చేస్తామా మేము అనేసి. అండ్ అన్నీ వాళ్ళు ఏమేమి తింటారో అన్నీ ఇంట్లో ఏమైతే చేస్తారో అవన్నీ పెడుతూ ఉంటారు. అందరివి కలిసి పెడుతూ ఉంటారనమాట. సో ఇంకా మా మామయ్య, మా అమ్మ పూలు అవన్నీ వేస్తూ ఉన్నారు సమాధులకి. చూస్తున్నారు కదా. సో అలా ఫ్రెండ్స్, చాలా అంటే అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. అండ్ అన్నీ పెడుతూ ఉంటారు, అందరికీ పెడుతూ ఉంటుంది అన్నమాట అమ్మ అయితే. ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి అనేసి. అండ్ మా వదిన ఫ్రెండ్స్, మా వదిన చెప్తూ ఉన్నాను అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, అంత డిస్టర్బెన్స్ ఉంది మా వదిన. సో ఫొటోస్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈమె కూడా మా వదినే అనమాట. ఇద్దరు వదినలు అయితే ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. ఇవన్నీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ వదినేమో నవ్వుతూ ఉంది అనమాట. ఈమె ఆశా వర్కర్ ఫ్రెండ్స్ ఈ ఊరికైతే. అండ్ మా పెద్దత్త చెప్పాను కదా, మా పెద్ద మామయ్య భార్య అనమాట ఈమె. అండ్ పెద్ద మామయ్య, అత్తయ్యలు, మామయ్యలు, తర్వాత అందరూ కలిసి కట్టుగా చేస్తారనమాట. ఫొటోస్ తీస్తూ ఉన్నాను, అందరివి షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా, 4వ మామయ్య భార్య అనమాట. చూడండి అంత సంతోషంగా సందడిగా మేమంతా వస్తే అందరికీ ఆనందమే అంటారు. ఇప్పుడు కరోనా కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అంతా అసలు చాలా సరదాగా ఉంటారు ఫ్రెండ్స్ అందరైతే. అందరికీ ఎవరినైనా సరే అన్నదానం అలాంటివన్నీ చేసినప్పుడు అందరినీ పిలిచడం, వాళ్ళ అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కట్టుగా చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పెద్ద ఫ్యామిలీ అమ్మ వాళ్ళది అనేది మీ అందరికీ షేర్ చేశాను. అండ్ ఈ పిల్లోడు వచ్చేసి, ఈ అబ్బాయి వచ్చేసి మా మామయ్య కొడుకు అనమాట. సో వదిన ఏంది వదిన అంటూ ఉన్నాడు. అంతా జాబ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ అలా. అండ్ ఇంకా చూసారా, కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటాం అన్నమాట నైవేద్యంగా. అండ్ అమ్మ అయితే ప్రసాదం నైవేద్యం పట్టుకొని ఉంది. అమ్మ కూడా చాలా బాధపడిపోతుంది వాళ్ళ అంటే అమ్మమ్మని తలుచుకొని. మీ అమ్మమ్మ ఉంటే ఇంకా సంతోషపడేది అది ఇది అనేసి. చూసారా, కాకి అప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈయన వచ్చేసి మా 2వ మామయ్య, ఆయన భార్య అనమాట.
ప్రస్తుతానికి ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇంకా వేరే మామూలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళంతా డ్యూటీస్ అని అదని ఇదని సిటీస్కి వెళ్ళారు. అండ్ ఎవరి టెంకాయలు వాళ్ళు అంటే తీసుకొచ్చిన టెంకాయలన్నీ కొడుతూ ఉంది అన్నమాట. ఎవరి తెచ్చుకున్న వాళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టడం, నైవేద్యం పెట్టడం. వీళ్ళంతా నైవేద్యం పెట్టిన తర్వాతే ప్రసాదం తింటారనమాట. ఇంకా సో అమ్మ అయితే మొక్కుతూ ఉంది. చూసారా ఎంతమంది ఉన్నారో అనేది. అండ్ మామయ్య అయితే ప్రసాదం అలా తీసుకోవాలి మనం పెట్టిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత అనేసి తింటూ ఉన్నాడు అనమాట. ప్రసాదం కొంచెం తీసుకోవాలి, నైవేద్యంగా మనం తినాలి అనేసి అంత పెట్టిన తర్వాత ఇంకా ఇలా జరిగింది ఫ్రెండ్స్. సో ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. ఇదంతా మా తాతయ్య వాళ్ళ ప్రాపర్టీ అన్నమాట. కళ్ళము ఇవన్నీ చివరగా ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళదే అనమాట. మామయ్య వాళ్ళే అంటే లాస్ట్లో ఉన్న ఇల్లు, పెద్దది ఇల్లు అయితే మా మామయ్య వాళ్ళదే. సో అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా చేశాము అనేది. సో అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట, అందరినీ తీస్తూ ఒక చిన్న వీడియో అనమాట ఇదైతే. అండ్ చాలా సంతోషపడ్డారు. నేనైతే దాదాపు 8 months అయింది, 1 year అయి ఉంటుంది నేను వచ్చి అయితే ఊరికి. చిన్న ఉన్నప్పుడైతే ఈ ఊరైతే వదిలిపెట్టేదాన్నే కాదు ఫ్రెండ్స్. చిన్న పిల్లలప్పటి నుంచి ఈ ఊరు అంటే చాలా ఇష్టం ఉండేది నాకైతే. గ్రీనరీ అన్న చెప్పాను కదా, సో అందుకని న్యాచురల్గా ఈ ఊరు, ఈ వాతావరణం నాకు చాలా ఇష్టం అనమాట చిన్న ఉన్నప్పుడైతే. సో నేను మొక్కుతున్నప్పుడు పిల్లలు తీసిన ఫొటోస్ ఫ్రెండ్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమీ అనుకోకండి. మా తాతయ్య అయితే ప్రతి సంవత్సరం అంటే వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినప్పుడు కూడా అన్నదానం చేయడం, అన్నదానంకి మించింది ఏదీ లేదు అని చెప్పేవాడు అని మామయ్య అయితే చెప్పాడనమాట. సో అది ఫ్రెండ్స్. అండ్ అమ్మ అయితే కొబ్బరి నీళ్ళు అవన్నీ ప్రసాదంగా తాగడం అలా చేశాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాలి పదా అని చెప్తూ ఉంది అనమాట. ఇంకొక మామయ్య కూడా, వీళ్ళంతా అమ్మమ్మ అయితే శ్రావణ మాసంలో చనిపోయింది ఫ్రెండ్స్. తాతయ్య ఇంకొక మామయ్య కూడా చనిపోయినారు. వాళ్ళిద్దరు వచ్చేసి కార్తీక మాసంలో చనిపోయినారు అనమాట. వీళ్ళంతా శివుడి భక్తులు అనేది అయితే తెలుసు అందరికీ. సో ఒక రాజులాగా ఏలాడంట మా తాతయ్య అయితే. గుర్రం కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే అది చాలా ముందుకుంది, అంత కంప అది ఇది అని చెప్పారనమాట. ఫొటోస్ అయితే తాతయ్య అయితే ప్రస్తుతానికైతే లేదు ఫ్రెండ్స్. సో షేర్ చేస్తాను, మా తాతయ్యను కూడా చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఈయన వచ్చేసి నాకు బావ అవుతాడనమాట. సో అమ్మ అందరికీ చాలా సరదాగా అంతా అక్కడికి వెళ్తూ ఉన్నారు చూసారా ముందుకి. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి అన్నయ్య పిల్లలు అనమాట.